ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 11వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ వాటి యొక్క సెంటిమెంట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఐసిఐసిఐ బ్యాంక్ చూసినట్టయితే నెగిటివ్గా ఉంది, అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు నెగిటివ్గా ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ మనకి విప్రో, ఇన్ఫోసిస్, ఐటీ ప్యాక్ అండ్ డాక్టర్ రెడ్డీస్ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది మనకి ఏడిఆర్స్ నుంచి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎస్టర్డే హాలిడే ఉంది. ఈరోజు యూఎస్డికి సంబంధించిన ఫండమెంటల్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. పెద్దగా డేటా అనేది అయితే ఫండమెంటల్గా ఏం కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇక బ్యాన్ లిస్ట్లో మనకి ఎటువంటి స్టాక్ అనేది కనిపించట్లేదు. అండ్ ఈరోజు డెల్టా కార్ప్ అనేది మనకి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబోతుంది. సో దాంట్లో మనం వాలటాలిటీ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. ఎఫ్ఐఎస్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ 882 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు ఫ్రెండ్స్. డిఐఎస్ కూడా 351 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. నెట్ చూసుకున్నట్టయితే 1234 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కనిపిస్తుంది. ఇక ఎఫ్ఐఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ద్వారా లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా క్లయింట్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ ప్రొప్రైటరీ అండ్ డిఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే 13th ఎక్స్పైరీ. సో ఫ్రెండ్స్, మనకి 17,700 కాల్ అయితే ఇది ఎట్ ద మనీ దగ్గర ఉంది, స్పాట్కి దగ్గరలో ఉంది. బట్ స్టిల్ ఏంటంటే స్పాట్ ఇక్కడ 625 దగ్గర ఉంది. వాళ్ళు ఏం చేశారంటే 17,700 కాల్ అయితే అగ్రెసివ్గా సెల్లింగ్ చేసి పెట్టారు. అండ్ హైయెస్ట్ రెసిస్టెన్స్ మనకి 18,000 దగ్గర కనిపిస్తుంది. సపోర్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, సపోర్టులో కొంచెం తేడా ఉంది. ఎందుకంటే కాల్స్ ఉన్నాయి, పుట్స్ ఉన్నాయి. కంప్లీట్గా పుట్స్ ఉంటే స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు. బట్ ఎనీహౌ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఎలా ఉందంటే వీళ్ళకి బేరిష్ సైడే ఉంది. ఆ బేసిస్లో ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ఎనీహౌ ఏంటంటే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ 17,600, 17,500 అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక టెక్నికల్ సమ్మరీ అనేది మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. అదేవిధంగా నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. ఇక డౌ జోన్స్ మనం కానీ టెక్నికల్గా అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా స్ట్రక్చరల్ సపోర్ట్ అనేది తీసుకుంది ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత బౌన్స్ అయింది. అండ్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 33,865 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ దగ్గర ఫస్ట్ ఇనిషియల్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు, కానీ మళ్ళీ ఇంకొక అటెంప్ట్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. లాస్ట్ 1, 2, 3, 4, 5 డేస్ నుంచి కూడా దగ్గర ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ప్రాబబ్లీ ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి అటెంప్ట్ జరిగే స్కోప్ అయితే కనిపిస్తుంది. అండ్ బిగ్గర్ పిక్చర్లో ఫ్రెండ్స్ 34,720 అనేది సప్లై జోన్ అనేది కనిపిస్తుంది డౌ జోన్స్లో. సో ఎనీహౌ ఏంటంటే లాస్ట్ 4-5 డేస్ నుంచి మనకి కన్సాలిడేషన్ డేస్ లాగా కనిపిస్తున్నాయి. ఇక ఎస్జిఎక్స్ నిఫ్టీ చూసే ముందు మనకి నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయింది అనేది చూస్తే ఫ్రెండ్స్, మనకి 17,625 దగ్గర ట్రెండ్ లైన్ ఉంది. అందుకని ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు. సో 625, ఇప్పుడేం మనకి 725 అనేది నడుస్తుంది. 725 మనకి 17,625 అయితే క్లోజింగ్ అయిందనమాట. ఇది మనకి నిఫ్టీ, ఇది ఎస్జిఎక్స్ నిఫ్టీ. సో ప్రస్తుతానికి 100 పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. ఇక్కడ చూస్తే కొద్దిగా ట్రెండ్ లైన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ స్టేబుల్ అయితే ఫ్రెండ్స్ మనకి అక్కడి నుంచి కూడా మూమెంట్ రావచ్చు. యాజ్ పర్ ద మన డౌ జోన్స్ చూసుకుంటే కొద్ది కన్సోలిడేషన్ ఉంది. సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుందా లేదా స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ జరుగుతుందా అనేది చూద్దాం. 750 అనేది ప్రీవియస్ హై. ఓకే, మేబీ ఆ లెవెల్స్ అనేది వాచ్ చేయాలి. ఒకవేళ ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ఆ లెవెల్స్ స్టేబుల్గా ఉంటే నెక్స్ట్ 870 అనేది టచ్ చేసే స్కోప్ ఉంది. దాని తర్వాత బిగ్గర్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 18,300 ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద స్ట్రక్చరల్ రెసిస్టెన్స్. థ్యాంక్ యూ.